సీఎం చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో 3 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టారు. అర్హులైన వారికి ఇళ్ల తాళాలను అందజేశారు. హేమలత, షేక్ ముంతాజ్ బేగంలకు ఇళ్ల తాళాలను అందజేసి గృహ ప్రవేశాలు చేశారు. అనంతరం ప్రజావేదిక వద్ద లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. త్వరలోనే మిగతా ఇళ్లను కూడా పూర్తి చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో ఆ రోజు 7 లక్షల ఇళ్లు ఇచ్చామన్నారు. పెద్ద టౌన్షిప్లను నిర్మాణం చేశామని, దాన్ని గత ప్రభుత్వం నాశనం చేశారని ఫైర్ అయ్యారు. పట్టణ ప్రాంతాల్లో నేను ఆ రోజు ఆలోచించి దగ్గర 7 లక్షల ఇండ్లు శాంక్షన్ చేశాం. 7 లక్షల ఇండ్లు కూడా మీరు చూస్తే 104 మున్సిపాలిటీల్లో 4,54,706 యూనిట్లు 34 ప్యాకేజీల కింద పెద్ద టౌన్షిప్ల నిర్మాణం చేశాం. అవన్నీ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి అస్తవ్యస్తం చేసి కుక్కలు జింపిన విస్తరిగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఫ్రీ అన్నారు, మాట నిలబెట్టుకోలేకపోయారు. అక్కడ రోడ్లు కూడా వేయలేకపోయారు. ఇలాంటి చాలా అవకతవకలు జరిగి మొత్తం ఈ ఇళ్ల నిర్మాణం ఒక భ్రష్టు పట్టిన వ్యవస్థగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. కొత్తగా ఇండ్లు కడతామన్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఇంటికి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు పేదవాళ్లకు ఉచితంగా ఇంటి జాగా ఇచ్చాం. వీళ్ళు వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతంలో 1 సెంటు, గ్రామీణ ప్రాంతంలో 1.5 సెంటు, అది కూడా